చాలామంది సభ్యులు మాట్లాడారు. వారందరూ కూడా అభినందనలు. అన్నింటికంటే ముఖ్యమైన సబ్జెక్టు ఈ యొక్క సాగునీటి రంగం దిశ. మనమందరం కానీ ఈ సబ్జెక్ట్ని తరువుగా అర్థం చేసుకోవడమే కాకుండా ఎక్కడికెక్కడ సమర్థవంతంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ చేస్తే అది ఒక వరంగా మారుతున్న దిశ. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చారు, అమృత్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలి. అది కూడా సస్టైనబుల్ వాటర్ ఎక్కడుందో అక్కడి నుంచే తీసుకొచ్చి ఇవ్వాలి. బోర్లో ఉండే నీళ్లు కాదు, లేకపోతే నియర్లో ఏదైనా మళ్ళా ఎండాకాలం వచ్చి 1-2 సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఎండిపోయే పరిస్థితి రాకూడదు. ఆ విధంగా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. దీంట్లో కూడా 45% కేంద్రం గ్రాంట్గా ఇస్తారు, 45% మనం పెట్టుకుంటాం, 10% యూజర్స్ పెట్టుకుంటారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోకుండా పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని రాష్ట్రాలు పూర్తి చేసుకునే సందర్భానికి వస్తే మనం బిగినింగ్లో ఉన్నాం. ఆ డీటెయిల్స్ అనే దిశ, ఒక పక్క తాగునీరు, ఒక పక్క సాగునీరు, మూడోది ఇండస్ట్రీకి కూడా ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ ఇవ్వగలిగి వాటర్ కన్జర్వేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి. దిశ ఇప్పుడు చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు. కొత్త సభ్యులు కూడా మీరు అధ్యయనం చేసుకోవాలి. మీ నియోజకవర్గాలకు ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి, సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతవరకు సాగునీరు ఇవ్వగలుగుతున్నాం, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మీరు కొంచెం శ్రద్ధ పెట్టగలిగితే ఒకప్పుడు దిశ కాంప్రహెన్సివ్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను 45 ఏళ్ళు నేను చూస్తున్నా, ఏ 5-6 మంది తప్ప ఎవరికి కాంప్రహెన్సివ్గా సబ్జెక్టే తెలియదు. ఒకప్పుడు పెద్ద అసెంబ్లీలో కూడా ఎక్కువ సమయం ఈ సాగునీటి ప్రాజెక్టుల పైన చర్చ జరిగింది. ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, గ్రామాల మధ్య విభేదాలు వచ్చాయి, రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చాయి, జిల్లాల మధ్య సమస్యలు వచ్చాయి, దేశాల మధ్య కూడా ఈ వాటర్ వల్ల చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన రాష్ట్రానికి వస్తే ఈ కొండే సభ్యులందరూ అర్థం చేసుకోవాల్సింది, ప్రధానంగా అనేక నదులున్నా 3 నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా ఉంది. కానీ చాలా వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండే నీళ్ళు కూడా గోదావరి అవన్నీ శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చే తర్వాత కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఆ దిశ ఎక్కువ సభ్యులందరూ కూడా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు, ఓసారి చరిత్ర. ఆ చరిత్రలో మనం చూస్తే 1941లో ప్రపోజల్ వచ్చింది. 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది,
గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 42-44లో చేశాడు. అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే 170 అడుగులు ఎత్తిపెట్టాలని, ఆ నుంచి 208 అడుగులు కూడా పెట్టాలని, దీనివల్ల 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు పోలవరంలో, పేరు కూడా అప్పుడు పోలవరం కాదు, అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు. 75 నుంచి 150 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు. పేరు కూడా రామపాద సాగర్ని సైట్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్టుని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్గా ఉండి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు. ఆ రోజు కానీ ఇప్పుడు వచ్చినట్టు పోలవరం పూర్తయిన దిశ ఎస్ఎస్ఆర్ 47-48 ప్రకారం 129 కోట్లు, ఈరోజు 55,000 కోట్లు. అంటే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయింటే రాష్ట్రం ఎంత సువిష్టమయ్యేదో, ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక ఉదాహరణ మాత్రం. అది అయిన తర్వాత దిశ చాలా సమస్యలు వచ్చాయి, కానీ అందరూ మర్చిపోయాం. స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రం వచ్చింది, మళ్ళా రాష్ట్రం కలిసింది, రాష్ట్రం విడిపోయింది. ఎన్ని జరిగినా కూడా అప్పట్లో ఎవరూ పట్టించుకోకుండా 15/5/1981లో మాత్రం అంజయ్య గారు ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి ఆయన ఫౌండేషన్ మాత్రం వేశాడు, కానీ ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ని ఇది అసాధ్యమనే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిసారి దిశ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణకు వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు. కాబట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉంది దిశ, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఈరోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశాం. అలాంటి రాష్ట్రానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటే ఆలోచించా. 1 అమరావతి, 2 పోలవరం. ఈ 2 మనకు 2 కళ్ళుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే 2 పైన కూడా శ్రద్ధ పెట్టాం. 3వది ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్. పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామనే ఉద్దేశంతో ఈ 3 పైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాం. అయితే దిశ ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే, అంటే రిజల్ట్స్ వచ్చాయి, క్లియర్గా మెజారిటీ వచ్చింది. కేంద్రంలో 14లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్నాం. నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుభవంతో ఒకటి ఆలోచించాను, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. ఇందులో ముంపుకు గురయ్యే 7 మండలాలని తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. అంటే తెలంగాణ రాష్ట్రంగానే ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు, కలగా మిగిలిపోతుంది. నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఇద్దరిని ఒకటే చెప్పాను. రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఇద్దరికి ఒకటి చెప్పాను. మీరు పోలవరం ఏదైతే 7 మండలాలు ఉన్నాయో ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోతే రేపు ఈ ప్రాజెక్ట్ అసాధ్యం, ఇప్పటికే నష్టపోయాం, ఇంకా కూడా నష్టపోవడానికి మేము సిద్ధంగా లేము.
ఎట్టి పరిస్థితుల్లో 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకుంటే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు అధ్యక్ష మామూలుగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏం చేస్తామంటే ముందు మంత్రివర్గం, దెన్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, దెన్ రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి రెగ్యులర్ బిజినెస్ ప్రారంభించారు అధ్యక్ష. ఈరోజు కూడా ఈ పోలవరం సాధ్యమైందంటే ఎన్డీఏ సహకారం, నరేంద్ర మోడీ గారి సహకారం చాలా స్పష్టంగా. అక్కడి నుంచి అధ్యక్ష నేను పోయినప్పుడు నేను చాలా స్పష్టంగా 7 మండలాలు వచ్చాయి, దీన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాలి అని నేను అడిగినప్పుడు నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేశారు. నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేసి దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అవుతున్నాయి, ఇది కూడా అదే మాదిరిగా ఆ కోవలో చేరిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాళ్లకు అవసరమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారని చాలా స్పష్టంగా ఆలోచించి రికమెండ్ చేశాడు అధ్యక్ష. ఆ రికమెండేషన్ క్యాబినెట్కి వెళ్ళి సెంట్రల్ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత నేను కూడా మన ఇంట్రెస్ట్ ఉంది, ఇది పూర్తి చేయాలి, లేకపోతే 30-40 ఏళ్ళు అయితే ఎప్పటికీ సాధ్యం కాదనే ఉద్దేశంతో టేకప్ చేసాం అధ్యక్ష. ఆ రోజు రైట్ మెయిన్ కెనాల్ పూర్తయింది, పోలవరం ఇంకా పూర్తి కావాలి, అప్పటికి సైట్లో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి, చాలా కోర్టు కేసులు ఉన్నాయి, ఇది 3-4 ఏళ్ళైనా మినిమం పడుతుంది, 3-4 సంవత్సరాలు నీడు రాకుండా ఉండడం కరెక్ట్ కాదని రైట్ మెయిన్ కెనాల్లో ఎక్కడెక్కడ చిన్న బిడ్స్ అన్ని ఉంటే ల్యాండ్ ఎక్వేషన్ చేసి పనులు పూర్తి చేసి అక్కడి నుంచి నేను పట్టెసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పట్టెసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి దగ్గర 100 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి 2 నదులను సంధానం చేశాను. కృష్ణా డెల్టా ఒక విచిత్రమైన పరిస్థితి. ఎప్పుడు కూడా కృష్ణా డెల్టా అనేది ఎప్పటి నుంచో నీళ్లు ఇస్తున్నారు, కానీ ఇటీవల కాలంలో పైన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కృష్ణా డెల్టాకు నీళ్లు రాకుండా, ఒకవేళ నీళ్లు వచ్చినా లేటుగా వచ్చేదానివల్ల ఏ అక్టోబర్కు ఆ ప్రాంతంలో లేటుగా ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతం నీళ్లు ఇవ్వడం, మంచి తుఫాన్ సీజన్లో పంటలు పడడం, తుఫానుకు నష్టపోవడం జరుగుతూ ఉంటే అట్లా కాదు, జూన్లోనే పంటలు వేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో గోదావరి నీళ్లు ఇక్కడ తీసుకొచ్చాం. గోదావరిలో ఒక మాట అడిగారు, మీరు మాకు నీళ్లు లేకుండా తీసుకుపోతే అప్పుడు కూడా రాజకీయం చేశారు అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది, వాళ్ళ మనుషుల ద్వారా వ్యతిరేకిస్తే చాలా స్పష్టంగా ఈ లెవెల్కి వచ్చిన తర్వాతనే నీళ్లు లిఫ్ట్ చేస్తామని అక్కడ చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి మెప్పించి పట్టెసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం అధ్యక్ష. అది ఆ రోజు చేసిన విధానం. ఎమ్మెల్యేస్ అందరూ ఉన్నారు, అందరినీ పెట్టి చేశాం. ఇక్కడ వచ్చిన నీళ్ల అధ్యక్ష పట్టెసీమ 1 yearలో పూర్తి చేశాం. అక్కడి నుంచి నీళ్లు వస్తే ఆ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలంలో రాయలసీమకు నీళ్ళు ఇచ్చాం. ఈరోజు రాయలసీమలో పండ్ల తోటలు వచ్చాయంటే అప్పుడు నాకు ఆలోచిస్తే అనిపిస్తున్న దిశ ఓసారి చరిత్రలో మారుగా ఉంటాయి. మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే 95-98 ఆ ప్రాంతంలో అంతా 20 ఏళ్లకు మునిపే దిశ అనంతపురం జిల్లాలో ఒక పెద్ద కరువు వచ్చింది. మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. గడ్డి తీసపోవాలంటే తీసపోగలుగుతాం, కానీ నీళ్లు తీసపోవాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. పశువులకి క్యాంపులు పెట్టాం దిశ, మనుషులకు కాదు. మనుషులకు కావాలంటే నీళ్లు ఇండ్లు కాడిచ్చాం. పశువులకు క్యాంపులు పెట్టి వాళ్ళు పశువులను మేపుకోలేకపోతే గడ్డి తీసుకుపోయి వ్యాగన్స్తో ఆంధ్రా నుంచి గడ్డి తీసుకుపోయి అక్కడ నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్యాంపులు పెట్టిన పరిస్థితి దిశ. ప్రతి సంవత్సరం 10 ఏళ్లకు 7 సంవత్సరాలు వేరుశెనగ ఎండిపోయేది. ఫస్ట్ టైం రాయలసీమలో అనంతపురం జిల్లా వేదికగా తీసుకుని
ఇన్పుట్ సబ్సిడీ ఒకటి ఇవ్వాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా చేశాం. కనీసం పంట పోతే పోయింది, కనీసం పడిన కష్టం కొంతవరకైనా ఇవ్వకపోతే వీళ్ళ జీవితాలు నష్టపోతారనే ఉద్దేశంతో అలాంటివన్నీ చూసిన తర్వాత అధ్యక్ష, ఈరోజు అనంతపూర్కు నీళ్లు ఇస్తే అది ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే నేను గర్వంగా చెప్తున్నా, నేను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాష్ట్రంలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదంటే దానికి చిరునామాగా అనంతపురం ఉంటుంది. అంటే ఒక నీళ్ళు అనేది ఏ విధంగా మారిపోతుందో మీరు చూస్తే, నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గర అనంతపురం జిల్లా. కర్ణాటక రాష్ట్రంలో వేరే ప్రాంతాల పోలు అటు ఇటు తిరిగిపోవాలి, చాలా దూరం. నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 25 నిమిషాల్లో ఆంధ్ర బార్డర్ వస్తుంది, 30 నిమిషాల్లో వస్తుంది. నేను ఆ రోజు కియా మోటార్కి చెప్పాను, మీరు సౌత్ కొరియాకి పోవాలంటే నేరుగా అనంతపూర్ ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరులో, రావచ్చు పోవచ్చు అంటే నీళ్లు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు మీరు చూస్తే అంద్రి నీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి 8 నెలల్లో 9 నెలల్లో పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్టు ప్రారంభించి 5 ఏళ్లలోనే కియా మోటార్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ యూనిట్ నేనే పోయి ఇనాగరేట్ చేశామంటే నీళ్లుంటే ఎన్ని మార్పులు వస్తాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, అలాంటి ఈ ప్రాజెక్ట్ మనం చూస్తే 14-19 ప్రాజెక్ట్ని పరిగెత్తించాం. చాలా నేనైతే ప్రతిరోజు కూడా నా మనసులో ఉండేది. నేను ప్రాణనిత్యం ఆలోచించేవాడిని. ఎప్పటికప్పుడు దీన్ని ఆలోచించి ఏ విధంగా పూర్తి చేయాలనో పీపీఏ, ఇంకో పక్క సిడబ్ల్యూసి వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా డిలే కాకుండా ముందుకు పోయే అధ్యక్ష. ఒక్క రోజులో స్పిల్ ఛానల్ కోసం 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు క్రియేట్ చేశాం. మొట్టమొదటిసారిగా అంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కాంక్రీటింగ్ 1 డే. అది చేసి ముందుకు పోయాం. ఇంకొక పక్కన దేశం ఎక్కడికక్కడ హెడ్ వర్క్ పనులు చేస్తూనే ఎగువన దిగువన కాఫర్ డ్యాములు పనులు ప్రారంభించాం. ప్రాజెక్టులో కీలకమైంది డయాఫామ్ వాల్. ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పాపం, నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ డయాఫామ్ వాల్ ఎక్కడుందో కనపడలేదు అంటున్నాడు. అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ ఉంటుంది అంటాడు. అంటే సబ్జెక్ట్ అందరికీ తెలియాలని లేదే దిశ, కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గోదావరిలో లూజ్ సాయిల్స్ ఉన్నాయి. ఆ లూజ్ సాయిల్స్ లో ఈ కాంక్రీట్ తో డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీది. అది రాకపోతే నీళ్లు కింద మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని అది కూడా మీరు చూస్తే 2 కిలోమీటర్ల పొడవు 100 మీటర్ల లోతులో కొన్ని దిక్కల డయాఫామ్ వాల్ వెళ్ళింది. ఆ సాయిల్ని బట్టి ఇది జర్మన్ కంపెనీ బావర్ ఒకటే చేయగలుగుతుంది. ప్రపంచంలో 2-3 కంపెనీలు తప్ప ఎక్కడా లేవు. అలాంటి కంపెనీని రప్పించి 414 రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి చేశామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించామని చేశాం. ఇవన్నీ చేసే దిశ స్పిల్వే గేట్స్ అన్ని డిజైన్లు సిద్ధం చేయడం, గేట్లన్నీ ఎక్కడిక్కడ ఎరెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పీపీఏ కానీ అదే మరి సిడబ్ల్యూసీ కానీ వాళ్ళందరూ అనుమతులు తీసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నితిన్ గడ్కరీని తీసుకొచ్చాం. నేను అబ్రాడ్ పోతాను నాగ్పూర్కి వెళ్ళాను. అదే దేశగా పనిచేశాం. ఒక పద్ధతి ప్రకారం పనిచేశాం. దీనివల్ల మీరు ఆలోచిస్తే అధ్యక్ష, గేట్లు పెట్టగలిగాం, స్పిల్వే చేశాం, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేశాం. అన్ని కూడా సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు పోయి
72% పనులు పూర్తి చేశాం. 28 సార్లు నేరుగా వెళ్ళాను ప్రాజెక్ట్ దగ్గరికి. 82 సార్లు వర్చువల్గా రివ్యూ చేశాను. ఎన్ని ఇబ్బందులున్నా సరే కేంద్రం ఒకసారి డబ్బులు ఇవ్వకపోయినా మన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా రీఎంబర్స్మెంట్ తెచ్చుకున్నాం. అన్నీ ఇది చేశాం కాబట్టి 72% పూర్తయింది. అదే ఆనాడు 2019లో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే 2020-21కి పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యేది. అలాంటి ప్రాజెక్టు దిశ ఒక పక్క రీహాబిలిటేషన్ కోసం R&R ఇచ్చాం, బిల్డింగ్లు కట్టాం, ఎన్ని చేయాలో అన్ని చేసి వెళ్ళాం. 2019లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఆ దిశ రివర్స్ టెండరింగ్. ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళ దిశ ఇప్పుడు నేను చేయలేక కాదు, నేను చాలా ఆలోచిస్తాను. ఏ పని చేయాలని 4 సార్లు ఆలోచిస్తాను. ప్రజా జీవితంలో ఉండే మనం ప్రధానమైన నిర్ణయాలు చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలియకపోతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కక్షతో రాజకీయం చేయడం కాదు, కక్షతో అభివృద్ధి చేయడం కాదు దిశ. అదే ఇక్కడ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం. ఆ రోజే మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలు ఇచ్చి సైట్లో నిర్మాణ సంస్థ ఉంటే దాన్ని ఖాళీ చేయించింది జూలై 29, 2019 నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం. ఇంకొక పక్కన అధికారులందరినీ మార్చేయడం. కాంట్రాక్టర్ లేడు, అధికారులు లేడు. అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే గోదావరి ఉధృతంగా వస్తే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ వస్తుంది. దేశంలో ఇంత ప్రమాదమైన నది ఎక్కడా లేదు. అందుకే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు పోవడానికి ఈరోజు స్లూయిస్ కానీ అవన్నీ కూడా మనం నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రాజెక్ట్ని అంటే అవగాహన రాహిత్యం, మూర్ఖత్వం, చేతగానితనం, అదే మరి విధ్వంసం. ఏదో జరిగిపోయిందని కావాలని దాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ని నాశనం చేసే పరిస్థితి వచ్చే దిశ 15 నెలల్లో ఆ సైట్లో ఎవరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. 19-20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరు పెద్ద దిక్కు లేదు. ఎవ్వరూ లేకపోతే 20లో పెద్ద ఎత్తున ఆగస్టు, అక్టోబర్లో పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదలన్నీ కూడా డయాఫామ్ వాల్ పైన వెళ్ళాయి. దాంతో పూర్తిగా డయాఫామ్ వాల్ దెబ్బతినింది. దెబ్బతినిందని నిర్ణయించలేకపోయారు. పైన ఏమి కనపడదో చేసే వీళ్ళకు. దెబ్బతిని కింద తినింది. దాన్ని కనపడకపోతే వీళ్ళంతా కూడా ఇది చేస్తే కడాన వీళ్ళ యొక్క అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్రతో కూడినట్టే ఆలోచన విధానం వల్ల మొత్తం 5 ఏళ్లు మనం కష్టపడిందంతా కూడా సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అంత మునుపు అధ్యక్ష పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు తొందరపడుతున్నారు, రేపు ప్రాజెక్ట్ని పనిచేస్తే ఏదైనా జరగరాని జరిగితే ఎవరిని బాధ్యులు చేయాలి? మొన్నటి వరకు పనిచేసిన ఓల్డ్ కాంట్రాక్టరా, ఇప్పుడు పనిచేసే న్యూ కాంట్రాక్టరా? ఓల్డ్ కాంట్రాక్టర్ అంటాడు నాకేం సంబంధం అని, న్యూ కాంట్రాక్టర్ అంటే నేను బాగానే చేశాను, పాత వాళ్ళు బాగా పనిచేయలేదంటారు. కాబట్టి సరైన నిర్ణయం కాదు, తొందరపాటు తగదు, ఆలోచించండి, పెండింగ్ పెట్టండి అంటే పీపీఏ కూడా చెప్పకుండా ఆ రోజు దిశ నిర్ణయం చేసి రాటిఫికేషన్కి పీపీఏకి పంపించారు. అది వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దిశ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ను పంపించి చూడమంటే వాళ్ళు చూసిన తర్వాత మొత్తం డయాఫామ్ వాల్ దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ దెబ్బతిన దిశ దానిపైన మళ్ళీ ఏం చేయాలో తర్జన భర్జనపడి ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి ఇంకా కెనడా నుంచి
అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత 4 దిక్కల దెబ్బతినింది. ఆ రోజు 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కట్టాం. 4 దిక్కల దెబ్బతినింది. ఇప్పుడు రిపేర్లు చేయాలంటే 490 కోట్లు అవుతుంది. కానీ గ్యారంటీ లేదు. తర్జన భర్జన చేశారు, ఆలోచించారు, కడాన ఒకటే నిర్ణయించారు. ఎలాంటి తప్పు జరిగినా భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్కు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష. కొత్త డయాఫామ్ వాల్ ఈరోజు ఖర్చు చూస్తే 990 కోట్ల అధ్యక్ష. కానీ ఇమేజిన్ అధ్యక్ష ఇవన్నీ అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన, పనికిరాని ఆలోచన, బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి, ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది. దానివల్ల మీరు చూస్తే మొత్తం 990 కోట్లు ఒకటి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్లవేషన్ పెరిగింది, డిలే అయిపోయింది, హైడల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది, కరెంట్ వస్తే కరెంటు ఆగిపోయింది. అన్ని కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది దిశ. 2019కి 71.93% పూర్తి చేశాం. వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తయింది దిశ 3.84%, 5 సంవత్సరాలు. అంటే ఎంత నిర్లక్ష్య దిశ ఇది. ఒక మంత్రి అంటాడు, ఇదే హౌస్లో మేము చూసాం, పర్సెంటా ఆ పర్సెంటా తొందర ఎందుకు అని అవగాహన చేస్తాడు, అవహేళన చేస్తాడు. అవగాహన రాహిత్యంతో అవహేళన. ఇక్కడే చూశా, ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్కి తేడా తెలియదు. ఆయన ఒక మంత్రి, నేర్చుకోవాలని ధ్యాస లేదు. సరే అవన్నీ నేను మాట్లాడకూడదు, మా సభ్యులు అయితే మాట్లాడతారు కానీ ఆయన నేను మాట్లాడకూడదు. నాకు సభ్యత ఉంది, మీరు కూడా అవసరం లేదు. ఇక్కడ ఈ హౌస్లో ఉందాతనాన్ని పాటిద్దాం, అక్కడి నుంచి చేస్తారు. కడాన దిశ 16,493 కోట్ల రూపాయలు రోజు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత 4,900 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం పూర్తయి ఉంటే దిశ 194 టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునేవాళ్ళం, రిజర్వాయర్లో నీళ్లు నింపేవాళ్ళం. దీనివల్ల దిశ ఫ్లడ్ వాటర్ కూడా మనకి ఎక్కువ ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు ఫ్లడ్ సీజన్లో దగ్గర కృష్ణా డెల్టాకే 100 టీఎంసీ నీళ్లు, రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా రెండు కూడా ఇది అవుతుంది. ఇంకో పక్కన ఏదైతే నాగార్జున రైట్ మెయిన్ కెనాల్ వరకు తీసుకుపోతే అక్కడ 150 టీఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. రాయలసీమకు తీసుకుపోతే ఇంకా అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దిశ. ఆ విషయాలు కూడా నేను వస్తాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దిశ, అంటే ఈ అసెంబ్లీలో మేము చూసాం అధ్యక్ష, ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు తెస్తా ఉన్నారు. గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలంలో వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటే నేను ఎగతాళి కూడా చేశాను అనుకుంటాను. ఆ రోజు అసెంబ్లీకి కూడా నీళ్లు వచ్చాయి, కైలాస వరదలు వచ్చేసాయని ఆ రోజు చెప్పాను అధ్యక్ష. అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశారు నన్ను. ఇదే సీట్లో కూర్చొని చెప్పాను, తెలుగు గంగకు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి. మీరు రికార్డు చూస్తే ఐడియా వస్తుంది. 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి. ఒరిజినల్గా 15 టీఎంసీ నీళ్లు. 3 ముఖ్యమంత్రులు, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అందరూ కలిసి ఒప్పుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు ఎంజీఆర్ కూడా వచ్చాడు ఆ మీటింగ్కి. అందరూ కలిసి 5 టీఎంసీ నీళ్లు మినిమం తమిళనాడుకి ఇవ్వాలని ఒక ఒప్పందం చేశారు తెలుగు గంగ ద్వారా. ఇంతవరకు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వలేకపోయాం. ఆ రోజు కూడా దిశ ఈ కొండే సభంతా గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఉండే ప్రజారెక్కం గుర్తుపెట్టుకోవాలి. నీళ్లన్నీ అండర్ గ్రౌండ్ లో తీసుకుపోవాలని పైప్ లైన్ వేసి తెలుగు గంగా ఒరిజినల్ ప్రాజెక్ట్ వచ్చి
శ్రీశైలం నుంచి అండర్ గ్రౌండ్ లో తమిళనాడుకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం 17 టీఎంసీ నీళ్లు. ఆ రోజు మా పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు, కరువు జిల్లా కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా ఇక్కడి నుంచి నేను తమిళనాడుకు నీళ్లు ఇవ్వను. నేను తమిళనాడులో ఉన్నా, నాకు తమిళనాడు అంటే అభిమానం ఉంది, నీళ్లు ఇవ్వాలి. కానీ అక్కడ పోయేటప్పుడు రాయలసీమ పూర్తిగా నీళ్లు ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటూ పోతానని చెప్పి తెలుగు గంగ ఓపెన్ కెనాల్ తీసుకొచ్చారు అధ్యక్ష. అదే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పారు, సోమశిల కందలేరు అందులో భాగమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది వచ్చింది కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా ఆయకట్టు కలకలలాడుతా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టు చూసినా ఉత్తరాంధ్ర మొదలుకొని ఇక్కడ వచ్చినట్టు లిఫ్ట్ ఇరిగేషన్లు మొదలుకొని లేకపోతే నేరుగా రాయలసీమ మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కూడా కడాన వేలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేసి దాన్ని నేనే ప్రారంభించబోతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇటీవల చూస్తున్నా ఈ ప్రాజెక్ట్ ఎత్తు వచ్చి 45.72 మీటర్లు. అందులో ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకొని 41.15 ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ 1 కింద ఇచ్చేశారు. నేను ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇది కేంద్ర ప్రాజెక్టు 41.25 కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్టు కడుతూనే ఫేజ్ 2 కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి 45.72. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది. 45.72 మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది, మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. ఆ యాక్ట్ లో పెట్టిన ప్రాజెక్ట్ ని ఇమ్మీడియట్ గా మనకు డబ్బులు వచ్చాయి, పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి, ల్యాండ్ ఎక్విజిషన్ కి, R&R కి ఇవన్నిటికి ఖర్చు అవుతుంది. అది కూడా 45.72 మీటర్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష 350 టీఎంసీ నీళ్లు మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. కుడి కాలువ ద్వారా 3,20,000 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 4,00,000 ఎకరాలకు, మొత్తం కలిసి 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది. 24 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 80 టీఎంసీఎఫ్ నీళ్లని గోదావరి నుంచి కృష్ణాకు తరలించే అవకాశం వస్తుంది. 23.44 టీఎంసీ నీటిని విశాఖపట్నం, మిగిలిన ప్రాంతాలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చే అవకాశం వస్తుంది. 960 మెగావాట్ల విద్యుత్ కూడా మనకు సమకూరుతుంది. ఈ రోజుట్లో హైడల్ చాలా ముఖ్యం. ఎందుకంటే అధ్యక్ష, సోలార్, విండ్ ఎనర్జీకి హైబ్రిడ్ కావాలంటే హైడల్ కూడా అవసరం. ఇది కూడా వచ్చే అవకాశం వస్తుంది. కుడి ఎడమ కాలువ ద్వారా 540 గ్రామాలకు తాగునీరు, 29 లక్షల మందికి నీళ్లు అందించే అవకాశం వస్తుంది అధ్యక్ష. ఇది కాకుండా ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం ఇప్పటి వరకు మీరు చూస్తే సివిల్ వర్క్స్ అయితే నేను ఇంకా డీటెయిల్స్ అని వెళ్ళడం లేదు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 16,493 కోట్ల రూపాయలు 2019 ఖర్చు పెడితే ఇప్పుడు మే వరకు చూసినప్పుడు 21,489 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 4,993 కోట్లు మాత్రం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశం, నేను ఒకే విషయం ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. ఈ పోలవరం అనేది మనందరి బాధ్యత.
ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒక నిర్దిష్టమైన టైం ప్రకారం దీన్ని పూర్తి చేస్తాం. 2024 మళ్ళీ నేను సీఎం అవుతానే మొట్టమొదటిసారి నా విజిట్ పోలవరానికి వెళ్ళా. ఢిల్లీలో పోయి మొట్టమొదటిసారి నేను మాట్లాడింది పోలవరం గురించే మాట్లాడా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం, దీని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, సిఆర్ పాటిల్ గారు, వాటర్ రిసోర్స్ మినిస్టర్ అందరూ కలిసి 12,157 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. 2 ఏళ్లలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే డబ్బులు మీరు చూస్తే 2,308 కోట్లు విడుదల చేశారు. 460 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేశారు. రెండు కలిపితే దగ్గర 2,900 కోట్ల రూపాయలు మనకు డబ్బులు వచ్చాయి. ఎప్పటికప్పుడు పూర్తి చేసి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్టు వేగంగా పటిష్టంగా పూర్తి చేయడానికి ఏవైతే సాంకేతిక సమస్యలు వచ్చాయో వాటిపైన దృష్టి పెట్టాం. విదేశ నిపుణులతో చర్చించాం. వాళ్ళు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. మొన్న కూడా ఒక వర్క్షాప్ పెట్టుకున్నారు. ఈ వర్క్షాప్ పెట్టుకుని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డీవాటరింగ్ చేయాలి, అప్రోచ్ రోడ్ల నిర్మాణం ఏ విధంగా చేయాలి, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఇవన్నీ చెప్పి ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కొత్త డయాఫామ్ వాల్ని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఒకేసారి చేయించని చెప్పి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చారు. దీనివల్ల టైంకు తగ్గే పరిస్థితి వస్తుంది. దెబ్బతిన్న డయాఫామ్ వాల్ మాత్రం రాజీ లేదు. కొత్త డయాఫామ్ వాల్ ప్యారల్గా చేయమన్నారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేశారు. జనవరి నుంచి కొత్త డయాఫామ్ వాళ్ళు ప్రారంభిస్తున్నారని ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసే అధ్యక్ష, ఈ సమస్య కూడా నేను ఢిల్లీకి వెళ్ళడం, 2-3 మీటింగ్లు మా మంత్రి గారిని, డిపార్ట్మెంట్ని, అక్కడ సిడబ్ల్యూసి, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ని అందరం కూర్చున్నాం. అందరం కూర్చొని ఒక అవగాహనకు వచ్చాం. ఆ అవగాహన ప్రకారం ఇవన్నీ కూడా పనులన్నీ చేయడం కోసం డయాఫామ్ వాళ్ళు కూడా మళ్ళీ బావరికి ఇవ్వాలి. ఆ రేట్లు కూడా టెండర్ పిలిచారు. ఆ టెండర్ ప్రకారం ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యింది. ఏదైతే బ్రీచెస్ కోసం పిలిచారో దానికంటే ఇది పూర్తిగా చేయాలి కాబట్టి ఆ రేట్స్ వాళ్ళు ఒక నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం చేసి మొత్తం ప్రాజెక్టు కూడా పూర్తయింది అధ్యక్ష. పూర్తి పని ప్రారంభించింది. అదేవిధంగా అధ్యక్ష, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ పనులు చివరి దశ చేరుకున్నాయి. నిపుణుల సూచన మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా మెటీరియల్ అంతా సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో అధ్యక్ష, ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చాయి, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి వెళ్ళాలి. అక్కడి నుంచి మీరు కూడా, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా తెలియజేస్తున్నా. నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పేవాడు, మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్, చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం. కానీ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర 960 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం, పనులు ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం రేపు రెయినీ సీజన్లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష, రాబోయే రోజుల్లో విశాఖపట్నం తీసుకెళ్తాం. అక్కడి నుంచి వంశధార వరకు దీన్ని అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా రివర్స్ పంపులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వంశధారలో నీళ్లు పూర్తిగా ఉంటే, ఎక్కువ ఉంటే కిందికి వస్తాయి, లేకపోతే గోదావరి నీళ్లు పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవం ద్వారా ఈ నీళ్లు అటుపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్ళీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం. ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని 2026 కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది.
మార్చికంతా 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026కి పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27కి పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే ఇంకో 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీ అందరి మనోభావాలు విన్నాను. అందరూ ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర మొత్తం మనం చూస్తే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఒక మ్యాప్ కూడా పెట్టాం. ఆ దిశ మీకు ఒక ఐడియా ఉండాలని ఇక్కడ పోలవరం నుంచి నేరుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దిశ ఇక్కడ పోలవరం కిందన వస్తుంది. ఇక్కడ పాయింటర్ లేదు, కింద ఉండేది పోలవరం డౌన్ పోలవరం డౌన్. ఇది పోలవరం దిశ. అక్కడి నుంచి నేరుగా ఉత్తరాంధ్ర పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎల్ఎంసి నుంచి నేరుగా కణితికి వెళ్తుంది. అది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనెక్ట్ చేస్తుంది. అక్కడ తాండవ, రైవాడ, పెదపూడి, అదే మరిగా భూదేవి, తోటపల్లి, ఆంధ్ర, గడిగడ్డ, పెద్దగడ్డ, మీకు ఆల్మోస్ట్ ఆల్ దిశ వెంగళరాయ సాగరం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ మొత్తం అన్ని కూడా చూస్తే వంశధార దగ్గరికి వెళ్తుంది. అల్టిమేట్ గా ఈ పక్కన పైన చూస్తే బాహుదా రివర్, ఇచ్చాపురం, గోదావరి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ద్వారా మీరు చూసినప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదే మరి వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2, తోటపల్లి, తారక రామాతీర్థ సాగరం, మహేంద్ర తనయ ఆఫ్షోర్, మధ్యవలస, జంజావతి, వంశధార, నాగావళి అనుసంధానం కూడా దిశ. అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారని. సో దట్ ఎక్కడ చూసినా అన్ని నదులు అనుసంధానం చేస్తూ ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక 200 టీఎంసీ పైకి కిందికి వాడుకునే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు, గౌరవించారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కిందికి వస్తే అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టులు ఒకసారి పోలవరం నుంచి కిందికి వెళ్ళాం. పోలవరం పైన దిశ పోలవరం, అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసి నేరుగా కృష్ణాకు వస్తుంది. రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకు వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది. శ్రీశైలం నుంచి 3 ఛానల్స్ మీరు చూస్తే ఒక పక్కన ఓకే అక్కడ పెట్టి ఒక పక్కన కేసీ పైన నుంచి మనం చూసినప్పుడు శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చమర్రి కూడా నీళ్ళు వస్తుంది. ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రీనేవా, ఇంకొక పక్క తెలుగు గంగ, ఇంకొక పక్క గాలేరు నగిలి. ఈ 3 వల్ల మొత్తం రాయలసీమకు అప్ టు చిత్తూరు వరకు వస్తుంది. తుంగభద్ర నుంచి కూడా హెచ్ఎల్సి వస్తుంది రాయలసీమకి, అది కూడా అనంతపూర్కి. తుంగభద్ర నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్, అక్కడి నుంచి అప్పర్ పెన్నార్, పక్కనే మిడ్ పెన్నార్, చాగల్లు, అక్కడి నుంచి భైరవాని తిప్ప. మీ ప్రాజెక్టులన్నీ కూడా అంద్రీనేవా సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2లో, గాలేరు నగిరి ఫేజ్ 1, ఫేజ్ 2, తెలుగు గంగ ప్రాజెక్ట్, కేసీ కెనాల్, తుంగభద్ర లో లెవెల్ హై లెవెల్ కెనాల్స్, శ్రీశైలం రైట్ బ్రిడ్జ్ కెనాల్, భైరవాని తిప్ప, అప్పర్ పెన్న, వేదావతి, గురు రాఘవేంద్ర,
వెలిగల్లు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అధ్యక్ష రాయలసీమలో వస్తాయి. ఇవన్నీ చేయగలుగుతున్నాం. నాకు ఒక్కటే ఆలోచన ఉంది. ఈరోజు తుంగభద్ర నుంచి గురు రాఘవేంద్ర నుంచి వస్తున్నాయి. కానీ ఒకే ఒక బాధ, ఏ విధంగా తీసుకోవాలో ఆలోచిస్తాం. కర్నూలు జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది. ఆ 3-4 నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తే, ఒకటి పత్తికొండ పైన ఆలూరు కూడా వేదావతి వస్తుంది. ఆలూరు కంటే ముఖ్యంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆ కొడమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ 4 నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ, అంద్రినీవా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చు. ఆలూరుకు సంబంధించి వేదావతి వస్తే కొంతవరకు కవర్ అవుతుంది. ఇవన్నీ పూర్తి చేయాలి. ఆ 4 నియోజకవర్గాలకి ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. అది తుంగభద్ర నీళ్లు వస్తే ఆ నీళ్లు కానీ అక్కడి నుంచి ఏమేం చేయాలనో ఒక అవగాహన పెంచుకొని అది ఒక్కటి చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏ మారుమూలకైనా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అదే నా ఆలోచన, అదే నా ధ్యేయం. దానికి ఏమేం చేయాలో తెలంగాణతో, కర్ణాటకతో సమస్య ఉంది. ఇంకొక ప్రాజెక్ట్ని మన వాళ్ళు అడిగే ప్రాజెక్ట్ అక్కడ కట్టగలిగితే, ఏది గుండ్రేవుల ఆర్డిఎస్ రైట్ మెయిన్ కెనాల్, గుండ్రేవుల ఈ 2 వస్తే కొంతవరకు సెట్ అవుతుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ముందుకు పోయి ఆ 2 చేయగలిగితే ఇక్కడ అన్ని ప్రాంతాలకు ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్లు తీసుకుపోతాం. కానీ ఈ ప్రాంతం ఒకటే నాకు కొద్దిగా కన్సర్న్ ఉంది. దాన్ని కూడా ఏం చేయాలో చేస్తాం. ఇవి కాకుండా మళ్ళీ మీరు చూస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి నాగార్ సాగర్ కుడి కాలువ, వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, బాలాజీ రిజర్వాయర్, శ్రీనివాసపురం రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్, స్వర్ణముఖి బ్యారేజ్, ఇవన్నీ ఇక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలకి పోలవరం కుడికాలువ సమగ్ర వినియోగం, పులిచింతల ప్రాజెక్టు, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానం ఫేజ్ 1 ద్వారా నాగార్ సాగర్ కుడికాలువ ఒక నీళ్లు, వరికల పొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్, వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గుంటూరు ఛానల్ విస్తరణ, పట్టిసీమ ప్రాజెక్టు, తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇవి పూర్తి చేస్తే ఈ జిల్లాలో వస్తాయి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి ఏలేరు అనుసంధానం, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి డెల్టా మోడర్నైజేషన్ కూడా ఒక ఇష్యూ ఉంది. దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా పూర్తి చేసుకోగలిగితే ఇవన్నీ వస్తాయి. అదే సమయంలో దిశ ఒక ఆలోచన, మీరందరూ మెంబర్స్ అంతా ఆలోచిస్తున్నారు కాబట్టి గోదావరి నీళ్లు నాగార్ సాగర్ తీసుకొచ్చాం. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ నుంచి కిందికి వెళ్ళండి. రైట్ మెయిన్ కెనాల్ అక్కడి నుంచి రాబోయే రోజుల్లో వైకుంఠపురం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తీసుకొచ్చి నేరుగా ఇక్కడ రైట్ మెయిన్ కెనాల్ ప్రకాశం బ్యారేజ్ నుంచి రైట్ మెయిన్ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ SLBRC అక్కడికి నీళ్లు తీసుకెళ్తున్నాం. అక్కడ నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎట్లా నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి 2 చూస్తే NSLC నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఆ కెనాల్లు నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వచ్చి, ఖమ్మం నుంచి నందిగామ, తిరువూరుకు వచ్చి ఆ నీళ్లు నూజివీడు వరకు వస్తాయి. అది ఎప్పుడు రాలా. నా జీవితంలో ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఒక్క సంవత్సరం తీసుకొచ్చా. డిఎస్పీలని అదే సమయంలో RDOల్ని రూట్ సూపర్వైజర్లుగా పెట్టి ఒక్క సంవత్సరం పుష్ చేయగలిగితే ఆ నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆలోచన విధానం, ఆ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తెచ్చిపోతే గోదావరి నీళ్లు 150 TMC పొదుపు అవుతుంది. ఆ 150 TMC నీళ్లు పైన శ్రీశైలంలో పెట్టగలిగితే రాయలసీమ ప్రాజెక్ట్స్ మనకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి రెడ్ కలర్ ఉంది, అది వెలుగొండ.
ఆ వెలుగొండ మీరు చూసినప్పుడు ఒక్క నిమిషం అక్కడ ఉండే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ దగ్గర తీసుకుపోయినప్పుడు అక్కడే బొల్లాపల్లి వస్తుంది. ఆ నీళ్లు కానీ అక్కడ 2 కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో బొల్లాపల్లి కడితే 150 టీఎంసీ నీళ్లు బొల్లాపల్లిలో పెట్టే పరిస్థితి వస్తుంది. దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. ఆ నీళ్లు 150 టీఎంసీ నీళ్లు పెడితే నాగార్జున సాగర్ కూడా ఆ నీళ్లు వెళ్ళిపోతాయి. బొల్లాపల్లి నుంచి బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్కి వెళ్తాయి. అక్కడి నుంచి వెలుగొండ దగ్గరికంటే ఆ పక్కకు తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా బనకచెర్లకు తీసుకెళ్తాం. పైన కిందన బనకచెర్ల బిహెచ్ఆర్ అదేనా బనకచెర్ల అక్కడికి తీసుకొస్తాం. వెలుగొండ దగ్గర నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి బనకచెర్లకు వస్తే ఒక్కసారి బనకచెర్ల కానీ నీళ్లు ఇవ్వగలిగితే గేమ్ చేంజర్. రాయలసీమలో అక్కడి నుంచి మీరు చూసేట్టు కేసీ కెనాల్, ఈ పక్క వస్తే అంద్రినీవా, ఇంకో పక్క పోతే తెలుగు గంగా, ఇంకో పక్క పోతే గాలేరు నగిరి, అన్ని కాలువలకు నీళ్లు వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి నేరుగా జీడిపల్లికి రావాలన్నా, గోరకల్లుకు రావాలన్నా, ఆ పక్కన కందలేరు రావాలన్నా, సోమశిలకు నీళ్లు పోవాలన్నా మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఊరికే కాదు ఈ ప్రాజెక్టు మనం అడిగితే 70,000 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణా నుంచి నాగార్జున తీసుకొచ్చి బొల్లాపల్లి కట్టి అక్కడి నుంచి నేరుగా బనకచెర్లు తీసుకుపోని 70,000 కోట్లు. ఈ 70,000 కోట్లు ఏ విధంగా వస్తుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే నా జీవిత ఆశయం ఎప్పటికైనా సరే ఇది పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తి చేయాలనేది నా జీవితం. నేను చూడాలని నా కళ. ఇది చేయగలిగితే చరిత్ర, ఆ చరిత్ర సృష్టించాలంటే ఇక్కడవన్నీ అయిపోతాయి. కానీ బనకచెర్లకు తీసుకుపోవడమే అతిపెద్ద సమస్య. ఇంకోటి ఆలోచిస్తున్నా, ఒకవేళ వీలైతే ఈరోజు మనం చూస్తే నేషనల్ హైవేస్ అన్ని 50,000 లక్ష కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారు. 4 లేన్ 6 లేన్ 8 లేన్ అని హైబ్రిడ్ మోడల్ కానీ ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇది ఖర్చు పెట్టి అవసరమైతే మనం ఏమైనా పూర్తి చేయగలుగుతామా, కేంద్రం రాష్ట్రం అనుకొని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏమైనా చేయగలుగుతామా, మన ఇద్దరం కొంత డబ్బులు పెట్టి కొంత వాళ్ళు కూడా పెట్టి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అది జరిగితే ఇప్పటి నుంచి ఆదాయం వస్తుంది. లేకపోతే 70,000 కోట్ల రూపాయలు రేపు రాబోయే రోజుల్లో 2 లక్షలు కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు. అప్పుడు చేయగలుగుతాం. ఒకవేళ చేస్తామో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటివన్నీ ఉన్నాయి. మీ అందరికీ, సభ్యులందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇది పూర్తి చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. మొత్తం ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు మీరు చెప్పారు. రిజర్వాయర్లు ఉన్నాయి, నీళ్లు పోతున్నాయి, పక్కన కాలువలు లేకుండా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటివి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పూర్తి చేయగలిగితే ఈ అనుసంధానం చేస్తే కరువుకు చెక్క పెడతాం. రాష్ట్రానికి ఒక పెద్ద సంపద క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీని మీద మీరు ఒక్కసారి చూస్తే సంవత్సరానికి చాలా వాటర్ సముద్రంలో పోతుంది. ఈ సంవత్సరం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మొత్తం రాష్ట్రంలో దగ్గర మనం చూస్తే నాగార్జున గోదావరి 4,215 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. దాంట్లో మనం వాడుకునేది 126 టీఎంసీలే వాడుకున్నాం. కృష్ణా రివర్ నుంచి ఈ సంవత్సరం 845 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళాయి. రెండో కలుపుకుంటే దగ్గర 5,100 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఈ సంవత్సరం.
మనకుండే ప్రాజెక్టులన్నీ కలిపి కెపాసిటీ 1015. అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం జాయింట్ ప్రాజెక్టులు కడవన్నీ మనకి కొన్ని ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు కలుపుకున్న 1015. ఈసారి దేవుడు కూడా కరుణించాడు. వరుణ దేవుడు మనల్ని ఎక్కడికక్కడ చూస్తే చాలా సహకరించాడు. మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫిలప్ చేసే పరిస్థితి వచ్చింది. మొత్తం రిజర్వాయర్లు 1015 టీఎంసీ ఉంటే ఈరోజు 900 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే అది ఒక చరిత్ర. పోయినసారి వరుణ దేవుడు మాతో ఉన్నాడని చెప్పుకున్న పార్టీకి 400 టీఎంసీ కూడా నీళ్లు రాలా. కరువు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అన్ని మేజర్ రిజర్వాయర్స్ మీరు చూస్తే 892 టీఎంసీ నీళ్లు. గాలేరు, నగిరి, సుజల, స్రవంతి పైనుండే ప్రాజెక్టులను 69 టీఎంసీ. హంద్రి, నీవా, సుజల, స్రవంతి రిజర్వాయర్లంతా 7 టీఎంసీ నీళ్లు. తుంగభద్ర, హెచ్ఎల్సి 12.86 టీఎంసీ. ఉత్తరాంధ్రలో 34 టీఎంసీ నీళ్లు. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే అన్ని రిజర్వాయర్లు బ్యారేజీల్లో 892 గాను 776 టీఎంసీ నీళ్లున్నాయి. 115 టీఎంసీ ఎంటీగా ఉన్నాయి. ఇంకా క్వశ్చన్ ఉంది. ఇంకో పక్క కొన్ని నీళ్లు కూడా వాడాం. గాలేరు, నగిరి, సుజల, స్రవంతి కింద వచ్చే రిజర్వాయర్లన్నీ గోరకల్లు కానీ, అవుక్కు కానీ, గండికోట కానీ, పైడిపాలెం కానీ, వామికొండ కానీ, సర్వరాజ్ సాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మైలవరం అన్ని కలిపితే 68.83కి 62.53 ఉంది. 90.86. హైయెస్ట్ కరువు ఉండే జిల్లాలో ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన గాలేరు, నగిరి, సుజల, స్రవంతి ద్వారా 90.86% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇంకో పక్కన హంద్రి, నీవా, సుజల, స్రవంతి 6.98 టీఎంసీ ఎక్కడ నీళ్లుంటాయి. 5.35 ఉన్నాయి. 1.63 లేదు, ఎంటీగా ఉంది. 76.66% ఇక్కడ ఫుల్ అయినాయి. అదే మాదిరిగా తుంగభద్ర, హెచ్ఎల్సి ఇది కొంత ఇబ్బంది. ఎందుకంటే 12.86 టీఎంసీ నీళ్లు రావాలి. ఇప్పుడు ఉండేది 5.77 ఉంది. ఫ్లడ్ క్వశ్చన్ వచ్చి 7.09 ఉంది. 44.85% ఇంకా కెపాసిటీ ఫ్లడ్ క్వశ్చన్ ఉంది. అంటే దీంట్లో మనం చూసిన పిఏబిఆర్, మిడ్ పెన్నార్, చాగల్లు, సుబ్బరాయ సాగర్, ముచ్చుకోట, అదే మాదిరిగా పెందేకల్లు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంది. ఇంకా దాన్ని ఫిలప్ కావాలి. దానికంటే కూడా ఇబ్బందికరంగా ఇక్కడ చూస్తే ఇది కూడా ఉత్తరాంధ్ర, సుజల, స్రవంతి ఈ ఏరియాలో నార్త్ కోస్టల్లో 35 టీఎంసీ నీళ్లు రావాల్సి వస్తే 18.87 వచ్చింది. 16.34% ఇంకా క్వశ్చన్ ఉంది. ఆవరేజ్గా నీళ్లు ఉన్నట్టు 53.37% ఉన్నాయి. అంటే ఇవన్నీ చూసినప్పుడు నేను ఈ సభ్యులందరికీ ఒకటే చేస్తున్నా. ఈ సంవత్సరం అయితే నీళ్లు పోతా ఉంటే నాకు నిద్ర రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని రిజర్వాయర్లో పూర్తిగా నీళ్లు నిలబెట్టగలిగితే ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటు వర్షాలు పడినా కరువు రాదనే ఉద్దేశంతోనే శ్రద్ధ పెట్టాం. జయప్రదంగా చేయగలిగాం. డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నారు. మా రామానాయుడు గారు కూడా ఇంకా పని అనుకుంటే ఇంకా మామూలుగా వదిలిపెట్టాడు. 24 గంటల పని చేస్తూ ఉంటాడు. ప్రధానం మీరు చూస్తే 87% ఈ రోజున, మొన్నైతే 93% రిజర్వాయర్లన్నీ ఫుల్ చేసిన ఘనత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది, మా మంత్రిది, వీళ్ళందరినీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఎక్కడో తుంగభద్ర డ్యాంలో మనకు కూడా సంబంధం ఉంది. తుంగభద్ర డ్యాంలో గేటు కొట్టుకోకపోతే కర్ణాటక గవర్నమెంట్ వదిలేశారు. ఇంక ఈ గేట్ మనం ఏం చేయలేమని వదిలిపెడితే నా పేరు 1 సంవత్సరం అవుతుందంటే నా నోటీస్కి వస్తానే నేను మొట్టమొదటి ఫోన్ చేసింది
రామానాయుడికి కేశవ్కి ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నా తెలియదు వెళ్ళమంటే ఇద్దరు వెళ్ళి కన్నయ్య నాయుడు ఒక ఆయన ఉన్నాడు గేట్లు పెట్టాలి, ఆయన ఎక్స్పర్ట్ కన్సల్టెంట్. ఆయన మాట్లాడితే ఆయన కూడా పాపం కంటేదో ఆపరేషన్ చేసుకుని నేను రాలేనంటే నా పేరు చెప్పంగానే నేరుగా సరే సార్ చెప్పాడు కంటి ఆపరేషన్ పనులు అద్దాలు పెట్టుకొని వస్తారని నేరుగా పోయి అసాధ్యమైన పనిని సాధ్యం చేసి గేట్లు పెట్టి ఫుల్ రిజర్వాయర్ నింపారు దిశ. ఈరోజు అక్కడ కూడా తలుచుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మొన్నైతే కర్ణాటక గవర్నమెంట్ కన్నయ్య నాయుడికి అవార్డు ఇచ్చారు, సన్మానం చేశారు ఆ పని చేసిన దానికి. ఇవన్నీ చరిత్రల దిశ, అలాంటి చరిత్ర సృష్టించారు. దీనికి మనస్ఫూర్తిగా అయితే పని ఇప్పుడే అయిపోలేదు. మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే అది ఒక చరిత్ర. ఆ దిశగా పనిచేస్తాం. మీరు చెప్పిన పనులన్నీ కూడా మా వాళ్ళు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మీకు కూడా ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతోనే కొంత సమయమైనా నేను డీటెయిల్డ్గా చెప్పాలని చెప్పాను. మొత్తం ఆ ప్రాజెక్ట్స్ అన్ని మీరు చూస్తే ఏ నీళ్లు ఒకప్పుడు మనం అంతా ఆలోచించాడు. కరెంట్ వచ్చేది, ఎక్కడి నుంచి కరెంట్ వచ్చేదో మనకు తెలియదు. అది హైడ్లా థర్మలా కూడా తెలియదు. మనకు కరెంట్ వచ్చేది మనం వాడేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితికి వచ్చాం. నీళ్ళన్నీ ప్రాపర్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని నెట్వర్క్ చేసుకోగలిగితే ఈరోజు గోదావరి నీళ్లు వంశధారకు పోతాయి, బాహుదాకు వస్తాయి. బాహుదాలో ఉండే నీళ్లు వంశధారకు వస్తాయి, నాగావళికి వస్తాయి, కృష్ణాకు వస్తాయి, గోదావరికి వస్తాయి, కృష్ణాకు వస్తాయి. ఇక్కడి నుంచి కృష్ణా నీళ్లు నాగార్జున సాగర్కి మళ్ళా తీసుకుపోతే గోదావరి నీళ్లు, అక్కడి నుంచి రాయలసీమ బనకచెర్ల తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయితే నేను చెప్పానో వెలుగొండ ప్రాజెక్టు, అది నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళీ నేనే ఇనాగరేట్ చేస్తానని చెప్తున్నా. ఇట్లు బిడ్డాను, దాంట్లో సందేహం లేదు. వీళ్ళు చేసిన తప్పుల వల్ల నీళ్లు ఇవ్వలేదు దేశ, ఏం పనులు చేయలేదు, పోయి ఫౌండేషన్ వేశారు. జాతికి అంకితం చేశారు, పూర్తి చేయకుండా జాతికి అంకితం చేశారు. మా కుప్పానికి వస్తే దిశ నా కావాల్సిన సినిమా సెట్టింగ్ వేసి ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయి ఆ నీళ్లు వదిలిపెట్టి అక్కడ గేట్ కూడా సినిమాలో సెట్టింగ్ మరిని పెట్టారు దిశ. అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళారు, నీళ్లు ఇంకిపోయినాయి, ఆ నీళ్లే లేవు. ఇప్పుడు నేను అడిగితే మా వాళ్ళు నీళ్లే రావు సార్ అక్కడికి అంటే, ఇప్పుడు ఒకటే చెప్పాం, హంద్రీ నీవా వెడల్పు చేస్తున్నాం, దానికి కూడా ఈ సంవత్సరమే పని పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ నీళ్లు తీసుకొస్తాం. అక్కడి నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి హంద్రీ నీవా కుప్పానికే కాకుండా మడకసరికి తీసుకెళ్తాం. ఎప్పుడో నేను హామీ ఇచ్చాను. ఏదైతే భైరవాణి తిప్ప, అదే మాదిరిగా మన సునీతమ్మ గారి కాన్స్టిట్యున్సీలో ఉండే పేరూరు, ఈ రెండు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా పూర్తి చేస్తాం. కడాన అంద్రీ నీవాని నీవా వరకు తీసుకుపోతాం. ఆ దిశ అది కూడా చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. నా ఆలోచన విధానం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం, ప్రతి ఒక్క పొలానికి కరెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం, మన ఇంటి దగ్గరనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. మీ ఇంటి దగ్గర కరెంటు చేసుకొని పక్కింటికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం, పక్క ఊరికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అంటే నెట్వర్కింగ్, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ వచ్చేసింది. మన పంప్ సెట్లో మనం కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, నీకు అవసరమైతే వాడుకోవచ్చు, మీ ఇంటికి కూడా వాడుకోవచ్చు. అలాంటి పరిస్థితికి వచ్చా, లేకపోతే మిగిలితే నువ్వు అమ్మచ్చు. ఆ పరిస్థితి అక్కడ తీసుకొచ్చాం. రెండోది వాటర్ నెట్వర్క్ ద్వారా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, నీళ్లను పొదుపు చేసుకోగలిగితే, నదుల అనుసంధానం చేయగలిగితే, మారుమూల ప్రాంతాలకు కూడా నీళ్లు తీసుకుపోగలిగితే, ఇంకా దిశ ఇండస్ట్రీ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ వ్యవసాయానికి ఏమాత్రం కొరత ఉండదు. మూడోది అదే సందర్భంలో రోడ్ల అనుసంధానం. ఈరోజు రోడ్లు ఉన్నాయి దిశ, నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా పార్ట్ హోల్స్ అని పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఒకటో రెండో అయితే పర్లా కానీ కొన్ని లక్షల గుంతలు పట్టినాయి దిశ. 5 ఏళ్లు గుంతలు తవ్వడం తప్ప
ముంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు. 850 కోట్లు శాంక్షన్ చేశాం. ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి. జనవరి మళ్ళీ ఎవరైనా కానీ మన రాష్ట్రానికి ఫెస్టివల్స్కి వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ ఇంకా దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కూడా ఆలోచించండి, వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి. కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది, ప్రపంచాన్ని మారుస్తుంది. అలాంటి అనేకమైనవి వచ్చాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ కూడా టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏమీ ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే లేదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి, మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది కానీ బాగుందనుకుంటే పైలట్గా 2 జిల్లాలు చేసి, ఎందుకంటే మంచి ఐడియా. స్పాంటేనియస్ ఎంతమంది చేతులు పైకి తెరతండి. ఓకే, నేషనల్ హైవే రోడ్స్ మారిగా అంటే నీకు ఒకటి ఉంది, మనం చెప్పకపోయినా ప్రజల్ని మోసం చేయక్కర్లేదు. నేషనల్ హైవే మారిగా ఎవరైనా సరే స్కూటర్లు, ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు ఏం చేయరు. మిగిలిన వాళ్ళు యూజర్ ఛార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది, పే చేస్తారు. నేషనల్ హైవేస్ ఆ రోజు కూడా ఇట్లనే చాలా మంది అపోజ్ చేశారు నన్ను. నేను ఇప్పుడు కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా, ఓసారి కొన్ని పనులు జరుగుతాయి. నేను మలేషియా దేశం చూశాను, 2 కోట్ల జనాభా. మిమ్మల్ని కూడా అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు పంపించాను మలేషియాకి, సింగపూర్కి, థాయిలాండ్, సౌత్ కొరియా, 7 దేశాలకు పంపించా. ఇప్పుడు పంపిస్తే నేర్చుకోవాలని ఇండియాను చూసి అందరూ నేర్చుకుంటున్నారు. అప్పుడు మీరు నేర్చుకోవాలని పంపించాను. అప్పుడు పంపిస్తే అందరూ పోయి వచ్చే దశ. అపోజిషన్ ఉన్న దగ్గర రూమ్లోకి వచ్చి, సార్ ఎక్సలెంట్ సార్, మీ ఐడియా చాలా బాగున్నాయని చెప్పేవాళ్ళు. మీరు చెప్పింది మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేవారు. హౌస్లోకి వచ్చి అపోజ్ చేసేవాడు. ఏమయ్యా నువ్వు అక్కడ చెప్పావంటే, అది అక్కడ మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను సార్, ఇది మా పార్టీ విధానం అని మళ్ళీ మాట మార్చేసేవాళ్ళు. అందుకనే ఫస్ట్ టైం నేను మలేషియా చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారిని అడిగితే, ఇది సాధ్యం కాదంటే మనం ఏం డబ్బులు ఇవ్వద్దండి సార్, మనం చేద్దామంటే ఎట్లా చేయాలని ఇప్పుడు కూడా రికార్డు ఉంది దిశ. మలేషియన్ మంత్రి ఒక అతను ఉండేవాడు, స్వామివేలు, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయన రమ్మని మేమందరం కూర్చొని ఆలోచించి ఫస్ట్ టైం చెన్నై నుంచి నెల్లూరు వరకు మలేషియన్ కంపెనీతో రోడ్డు వేసాం అధ్యక్ష. అది క్వాడ్రిలేటరల్ రోడ్లో, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో ఫస్ట్ బిట్ వచ్చి నెల్లూరు టు చెన్నై రోడ్డు. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, సక్సెస్ అయింది. అక్కడి నుంచి దేశం అంతా రోడ్లు విస్తరించారు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ పోయినా 4 లేన్, 6 లేన్, 8 లేన్, 14 లేన్కి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఎక్స్ప్రెస్ వేలు వచ్చాయి, ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయి. ఈరోజు బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ వే 3 hours, 3.5 hours వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. మాకు పలమనేరు నుంచి 1 hour, బెంగళూరు 1.5 hour, ఇటు చెన్నైకి 1 hour, ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సింది. ఒక జవాబుదారీతనంగా ఉండాలి, పనులు కావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి. దీనికి ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఇరిగేషన్ అనేది సాగునీటి శాఖ మీద చాలా శ్రద్ధ పెడుతున్నాం. దీన్ని
తమరు మమ్మల్ని అందరినీ పంపించి అనేక దేశాలు చూశాక మార్పు వచ్చింది, సంస్కరణలు తీసుకొచ్చారు, దాని ఫలితాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే రోడ్ నెట్వర్క్ ఎలా చేశారో వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా గతంలో మా చిన్నప్పుడు ఏదైనా కాలువలు ఉంటే ఎకరానికి ఒక బస్తా ధాన్యం పెట్టుకొని కాలువలు బాగు చేసుకునేవాడు. ఇవాళ అన్ని ప్రభుత్వం మీద పెట్టి నోట్లో చలువడి పెట్టండి అన్నట్టుగా ఉంటున్నారు, కానీ ఎవరు పార్టిసిపేట్ చేయటంలా. ఇవాళ ఏదైతే తమరు 75,000 కోట్ల రూపాయలు దాదాపు ఇన్వెస్ట్మెంట్ అవుతుందని అంటున్నారు, సంవత్సరాల తరబడి పొరగా ప్రాజెక్ట్ ఖర్చు పెరిగిపోతా ఉన్నాయి. రైతుల భాగస్వామ్యం తీసుకోవడానికి ఇప్పుడు 20,000 కోట్లు సాలీని తాగేస్తున్నారు సార్. సారా బ్రాండీలు తాగేవాళ్ళు 20,000 కోట్లు తాగేస్తున్నారు. కనీసం దాంట్లో కొంత పెట్టుబడి ఇటు మార్చి ఈ నీటి వనరులో ఎవరైతే లబ్ధి పొందబోతున్నారో వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్, ఒక ఎకరం భూమిలో వాళ్ళ 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది కాస్ట్. ఎప్పుడైతే నీరు ఇచ్చారో అది 20 లక్షలకు 30 లక్షలకు పెరిగిపోతుంది. దానివల్ల లబ్ధి పొందబోతున్నారు. ఆ లబ్ధి పొందే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేదానికి ఏదైనా ప్రయత్నం చేయగలరా అని ఆలోచిస్తారని అడుగుతా ఉన్నాను సార్. ఇప్పుడు ఒక ఇది ఉంది దిశ, ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ వస్తే నీళ్లు వస్తే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. ఒక రోడ్డు వస్తే నేషనల్ హైవే అంత మునుపు లక్షల్లో ఉండేది కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఒక యాక్సెస్ వచ్చినప్పుడు భూమి విలువ కానీ ఎకనామిక్ యాక్టివిటీకి కానీ చాలా భూమి వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు చెప్పింది వాస్తవం. కానీ ఇప్పుడు వాళ్ళ మీద భారం వేయలేం. కానీ 2 విధాలు, ఒకటి భారం వేయడం, రెండోది మనం కానీ ఏదో ఒక విధంగా పెట్టుబడి పెట్టి చేయగలిగితే మీరు చెప్పినట్టు 3 times 4 times పెరిగిపోతుంది. ఎవ్రీ 5 years డబుల్ అవుతుంది కాస్ట్. ఇది ఇంకా పెరుగుతూ ఉంటే ప్రోబిటివ్ కాస్టే మనం చేసే పరిస్థితులు ఉండవు. అది చేయగలిగితే దానిపైన ఆదాయం కూడా అదే మరి పెరుగుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. పంటలు వస్తే అక్కడి నుంచి దానిపైన జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేను అందుకే చాలాసార్లు చెప్పిన దిశ, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. ప్రభుత్వానికి పెంచిన ఆదాయం మళ్ళీ పేదరిక నిర్మూలన కోసం, సాధికారం కోసం ఖర్చు పెట్టాలి. ఎక్కడికక్కడే ఎంపవర్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి. అదే ఈ ప్రభుత్వ విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ధైర్యంగా చెప్పాను, సంపద సృష్టించే శక్తి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. అది నేషనల్ లెవెల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు చూపించారు. రాష్ట్ర స్థాయిలో మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఈ దేశానికి శ్రీరామ రక్ష, అభివృద్ధి, సమిక్షేమం, పేదరిక నిర్మూలన, ఇవి కంటిన్యూగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే మన వ్యవసాయ ఆదాయం 2 3 పెరుగుతుంది. ఒక స్టెబిలిటీ వస్తుంది, రైతుకు సుస్థిరత వస్తుంది, నమ్మకం కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నాం. మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి. నేనైతే ఒక వినూత్నమైన ఆలోచనలతో 20 ఏళ్ళలో చేసి ఇప్పుడు మనం చూసినప్పుడు గడచిన 5 సంవత్సరాల విధ్వంస పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాం. ఈరోజు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం. నేను రేపో ఎల్లుండో మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నా డీటెయిల్స్ అని చెప్తాను, నా ఆలోచన విధానం కూడా, అవన్నీ ఏ విధంగా చేయాలని. ఈరోజు నేను ఒకటే విషయం మళ్ళీ సభ్యులందరూ కోరుతున్నా, మీ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులపైన శ్రద్ధ పెట్టండి, ఎక్కడికెక్కడ ఆలోచించండి, ఫాలో అప్ చేయండి. ఇవి పూర్తి చేసే బాధ్యత తీసుకుందాం. డబ్బులైతే యాజ్ ఆన్ టుడే మన దగ్గర కూడా లిమిటెడ్గా ఉన్నాయి. కానీ దీన్ని ఏ విధంగా పెంచాలో పెంచుకుంటాం, సోర్సెస్ కూడా ఏ విధంగా తేవాలని ఆలోచిద్దాం. ఫైనల్గా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ లేరు, కానీ ఆయన కూడా మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు ఆలోచించాం. ఇవన్నీ చేయగలిగితే ఇది ఒక చరిత్ర అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో చేయాలనేది 3 పార్టీల ఆలోచన విధానం. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో, ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడంలో అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి మీరు మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ శాసనసభ ద్వారా నరేంద్ర మోడీ గారిని, అదే మరి నిర్మలా సీతారామన్ గారిని, సిఆర్ పాటిల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకున్నా. పోలవరం ప్రాజెక్ట్ని
చాలా శీఘ్రంగా మనం ఊహించిన దానికంటే చాలా ఫాస్ట్గా దాన్ని శాంక్షన్ చేశారు, కార్యరూపంలో పెట్టారు. మొన్న కూడా ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చారు, అందరూ కూర్చొని ఫైనల్గా చాలా క్లారిటీ ఇచ్చారు. దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవడం కాకుండా ఎక్కడికక్కడ ప్రజలకు వివరించే బాధ్యత తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. ఇప్పుడు పోలవరం పైన ఇరిగేషన్ పార్ట్ పైన చాలా వివరంగా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు 1:15 మాట్లాడారండి. ఇది సార్ మా అందరి కోరిక అయితే ఈవేళ ఇక్కడ కూర్చొని మాట్లాడకూడదు తెలియదు, కానీ అందరి కోరిక ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాష్ట్ర స్థాయికి స్వరూపం మారుతుంది. ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చుకుంటూ మనం వెళ్తే మీరు జాతిలో మీరు గర్వంగా ఉండేటట్టు అందరూ మీతో పాటు మాకు కూడా మంచి పేరు వస్తుందని ఉద్దేశించి మీకు అభినందన తెలియజేస్తున్నాను సార్. రెండోది సార్, నిన్న 18వ తారీఖున మనం 5 బిల్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించి శాసన పరిషత్కి పంపించే కింద బిల్లులు యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ చిన్న మార్పు చేయకుండా అక్కడ చైర్మన్ గారు ఆ సభలో ఆమోదించి మనకు పంపించారు సార్. అది లేక ఇప్పుడే వచ్చింది, మధ్యాహ్నం వచ్చింది నాకు. దాన్ని కూడా సభ ముందు పెడుతున్నాను సార్ నేను. దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2024, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్యులు వృత్తులు రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ వైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024. ఈ 5 బిల్లులు కూడా మనం పంపించాం. అక్కడ కూడా యాజిటీస్కి ఎక్కడ చిన్న సవరణ కూడా చేయకుండా యాజిటీస్గా మనకు రావడం జరిగింది, ల్యాక్ కూడా రావడం జరిగింది అని తమ దృష్టి తీసుకొస్తున్నాను సార్.